అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు చాలామంది రేషన్ కార్డ్ ఉన్నవారిని టెన్షన్ పెట్టేసిన ఒక ముఖ్యమైన వార్త గురించి మాట్లాడుకుందాం. రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారా? ఎవరి కార్డులు రద్దు అవుతాయి? మన కార్డు సేఫ్గా ఉందా లేదా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అయితే పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు కొన్ని వార్తల్లో కొన్ని రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసే ప్రక్రియ చేపట్టిందని సమాచారం వస్తుంది. కానీ అందరూ భయపడాల్సిన అవసరం అయితే లేదు అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రధానంగా అర్హత లేని లబ్ధిదారులను గుర్తించడంపైనే దృష్టి పెట్టింది. మన పెద్దలు చెప్పినట్లు అర్హుడికి అందాల్సింది అర్హుడికే అందాలి అనే ఉద్దేశంతో ఈ పరిశీలనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరి కార్డులు ప్రమాదంలో ఉండొచ్చో చూద్దామా? మొదటిగా రేషన్ కార్డులో పేరు ఉన్న వ్యక్తి చాలా కాలంగా ఆ రాష్ట్రంలో లేకపోవడం. అంటే ఎవరి పేరైతే ఏ వ్యక్తి పేరైతే రేషన్ కార్డులో ఉంటుందో ఆ వ్యక్తి వారి యొక్క రాష్ట్రంలో లేకపోవటం, లేదా వివరాలు సరైనవి కాకపోవటం. ఏవైతే వాళ్ళ అడ్రస్లు పెట్టేసి వాళ్ళ డీటెయిల్స్ పెట్టేసి రాసి ఉంచుతారో కార్డులో అవి కరెక్ట్గా లేకపోవడం, లేదా ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ప్రయోజనాలు పొందుతున్నట్లు గుర్తిస్తే, అంటే ఒక వ్యక్తి పేరు ఒక రాష్ట్రంలో ఉండి మరొక రాష్ట్రంలో కూడా అతను లైవ్లో ఉండి ఈ ప్రయోజనాలన్నీ అంటే మనకిచ్చే రేషన్ తీసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు అధికారులు గుర్తించేసి వారి కార్డు విషయంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని అయితే చెప్తున్నారు. అలాగే కొన్ని చోట్ల ప్రత్యేక సర్వేల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. సో కొన్ని చోట్ల ప్రత్యేక సర్వే అయితే నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించి వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. అంటే వెంటనే కార్డు రద్దు అయిపోతుందని కాదు, కానీ ముందుగా అధికారులు పరిశీలిస్తారని అయితే చెప్తున్నారు. అవసరమైతే వివరాలు కూడా అడుగుతారంట. అవన్నీ తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి మెసేజ్ని నమ్మి భయపడవద్దనేది చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి మెసేజ్కు నమ్మి భయపడకండి. విన్నదంతా నిజం కాదు, చూసిందంతా అబద్ధం కాదు అనే సామెతను గుర్తుంచుకోండి. ఇక మీ రేషన్ కార్డు సురక్షితంగా ఉండాలంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ లింక్ అయి ఉందో లేదో కూడా ఒకసారి చూసుకోండి. మొబైల్ నెంబర్ అప్డేట్ అయి ఉందా లేదా నిర్ధారించుకోండి. ఏమైనా మార్పులు ఉంటే సంబంధిత అధికారులకు సంప్రదించి సరిచేయించుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది 2026లో పెద్ద ఎత్తున కార్డులు రద్దు చేస్తున్నారు అని భయపడుతున్నారు. కానీ అధికారుల ప్రకటనలు వచ్చినప్పుడు మాత్రమే వాటిని నమ్మాలి. మనకు అఫీషియల్గా ఆర్డర్స్ కానీ ఇట్లాగా ఏమీ లేవు. సో మనం భయపడాల్సిన అవసరం లేదని అయితే ఇక్కడ చెప్తున్నారు. మనకి వాట్సాప్, యూనివర్సిటీ వార్తలు చూసి టెన్షన్ పడితే రేషన్ కార్డు కంటే ముందు మన ప్రశాంతతే రద్దు అయిపోతుంది కదా. సో అందుకే అధికారిక సమాచారం వచ్చినప్పుడు మాత్రమే మనం స్పందించాలి. ఫ్రెండ్స్, మీ కుటుంబంలో ఎవరికైనా రేషన్ కార్డు ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఒకసారి ఈ సమాచారాన్ని అయితే అందించండి. ఎందుకంటే సరైన సమాచారం అందరికీ చేరాలి అనేదే ఈ ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా తెలియచేయండి. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి వెరిఫికేషన్ జరుగుతుందా? కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక ఉపయోగకరమైన వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.